వచ్చేస్తున్నాను. ఇది స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. బోట్లో వచ్చేస్తున్నాను. ఓ మై గాడ్, నేను బోట్ అనేది కింద మునిగిపోయేలాగుంది. అయినా నాకు స్విమ్మింగ్ వచ్చు, ఏం పర్లేదు. నేను వెంటనే చించన్ దగ్గరికి, మామ దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చించన్ అండ్ మామ. హెవీ రెయిన్గా ఉంది కదా, హెవీ రెయిన్లో నా కోసం వెయిట్ చేస్తుంటారు. డోరేమాన్ ఇంకా రావట్లేదు ఏంటని చూస్తూ ఉంటారు. కానీ నేను ఎంత స్పీడ్గా ట్రై చేసినా కానీ ఇంకా వెళ్ళట్లేదు. ఇదేమో బోట్ ఏమో మునిగిపోయేలాగా ఉంది. అయినా కానీ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మునిగిపోయినా సరే అన్నట్టే అయింది. నేను కొనిపోయినా అయినా కానీ పర్లేదు, నాకు స్విమ్మింగ్ వచ్చు కదా. నో టెన్షన్, డోంట్ వరీ. చించాన్ మామ వస్తున్నాను, వెయిట్ చేయండి, వస్తున్నాను కంపల్సరీ. ఎంత హెవీ రెయిన్ ఉన్నా కానీ మీ దగ్గరికి వచ్చి నేను కలుస్తాను. నా కోసం వెయిట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీరు చించన్ మామని సపోర్ట్ చేయాలి, అలాగే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అరే ఈగల్ మామ కూడా వచ్చాడు, నా హెల్ప్ కోసం వస్తున్నాడేమో చూద్దాము. ఈగల్ మామ దేనికోసం నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వెతుకుతున్నా, ఇంకా కనిపించడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇది హెవీగా స్నో రెయిన్ వస్తుంది. ఓ మై గాడ్, నేను ఎంతసేపు వెతకాలి? వీళ్ళు ఎక్కడ దక్కున్నారు? నేను ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి, నా ఫ్రెండ్స్ని వెతకడానికి హెల్ప్ తీసుకోవాలి. ఎవరి హెల్ప్ తీసుకోవాలి? డోరామాన్ నాకు ఫ్రెండ్స్ కనిపించట్లేదు. ఏం చేయాలి? ఎక్కడున్నారో తెలుసుకున్నామా? నువ్వు, నేను, ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నా ఫ్రెండ్స్ కనుక్కోవడానికి హెల్ప్ చేసే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చెప్పవా? నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు, హెల్ప్ చేస్తావా డోరామాన్ నాకు? చించాన్ హెల్ప్ చేస్తావా నాకు? చించాన్ దగ్గరికి వెళ్తాను, చెప్పు డోరామాన్. ఏంటి నాకు అక్కడ కనిపించినట్టున్నారు, నేను ట్రై చేస్తాను అప్పటికప్పుడు. నువ్వైతే డోరామాన్ చించాన్ అడ్రస్ కనుక్కో, ఎక్కడ ఉన్నారో వాళ్ళది అడ్రస్ కనుక్కో. అడ్రస్ కనుక్కున్న తర్వాత వెళ్ళి వాళ్ళ హెల్ప్తో చూడండి. నా ఫ్రెండ్స్ ఓ మై గాడ్, ఇది ఏంటి స్నో రెయిన్ ఇంతగా వస్తుంది? చాలా నాకు చలి పెడుతుంది, నేను ఫ్లై చేయలేకపోతున్నాను. ఓ మై గాడ్, చించాన్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. చించాన్ మామ కనిపించట్లేదు, దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇంకా కొంచెం నేను డౌన్కి వెళ్ళాలి. డౌన్కి వెళ్తే చించాన్ ఎక్కడ ఉన్నాడో కనిపిస్తాడు. కమాన్. ఎక్కడ? ఏ చించాన్ మామ, నాకు హెల్ప్ చేస్తారా? నా ఫ్రెండ్స్ కనిపించట్లేదు, ఎక్కడున్నారో చెప్తారా? కొంచెం చించాన్ హెల్ప్ చేస్తారా చెప్పండి. అరే ఈగల్ మామ, నేను హెల్ప్ చేస్తాను. ఎక్కడ ఉన్నానో హెల్ప్ చేస్తాను. నీకెందుకు, నేను హెల్ప్ చేస్తాను. మా మామ కూడా ఎక్కడున్నానో హెల్ప్ చేస్తాను. ఈగల్ మామ, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? మేము హెల్ప్ చేస్తాం కదా. నేను చించాన్ ఇద్దరం కలిసి హెల్ప్ చేస్తాము, నువ్వేం టెన్షన్ పడకు. ఎక్కడ ఉన్నారో వెతుకుదాం రండి. నేనైతే చాలా వెతికి అలసిపోయాను. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. నేను చాలా అలసిపోయాను. మీరైనా హెల్ప్ చేస్తారని ఇక్కడ దాకా వచ్చాను. రండి, నేను వెళ్ళిపోతున్నా. మరి మీరు కూడా హెల్ప్ చేయండి నాకు. అరే మామ, చించాన్ కమ్ లెట్స్గో. మనము ఈగల్ మామ వెంట వెళ్ళి మనం ఎక్కడ ఉన్నానో కనుక్కుందాము. కమాన్, లెట్స్ గో టు వెహికల్. ఎక్కడ చించాన్గా ఎంత సేవ్ చేస్తావు? తొందరగా వెళ్దాము. ఏంటి అరే, ఎందుకు అలా చేస్తున్నావు రా చించాన్? సరే దిక్కు వచ్చేసింది రా. ఇప్పుడు మనము పైకి వెళ్ళడానికి ఎలా అనేది మనము దారి వెతుకుతాము. మన ఫస్ట్ ఈ రెయిన్ ఒకటి, స్నోఫాల్ ఒకటి, ఏం చేయాలో అర్థమవుతలేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. మనకైతే ఒక దారి దొరికింది. ఈ దారి నుంచి మనం అనేది పైకి వెళ్దాము. పైకి వెళ్ళి ఇదికి వచ్చేసావు, స్టెప్స్ ఎక్కువ రారచించానుగా చెప్పిన మాట వినరా నువ్వు? అక్కడికి వెళ్ళాలి మనము, ఆ స్టెప్స్ ఎక్కాలి. ఎలాగా? ముందైతే ఇక్కడ నుంచి స్టెప్స్ డౌన్ దిగి మనం అక్కడికి వెళ్ళి ఆ స్టెప్స్ని ఎక్కాలి. రా చించాను, మనం ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను. ఓకే అయితే నువ్వు రావాలి, ఓకేనా? నేను వెళ్ళి చూస్తాను. అమ్మ ఏంటా ఇంత పైకి ఉంది, ఎట్లా వెళ్తాను అసలు? పైన
వస్తుందిరా అసలు తెలుసుకోవాలి. ఓ మై గాడ్ ఇంకా రావట్లేదు. అమ్మో నాకు ఎక్కి వస్తున్నాయి. ఓకే రా నువ్వు చించాను నువ్వు వచ్చేసి కమాన్ కమాన్ మెల్లగా చించాను మెల్లగా రా. ఓకే లెట్స్ గో. ఎక్కడేంట్రా అసలు స్టెప్స్ పట్టుకోవడానికి కుదరలేదు. ఓ మై గాడ్. ఓకే ఇంకా పైకి వెళ్దామా ఏముందో చూద్దాము. కమాన్ 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 లెట్స్ గో. అరే పై కిందికి చూడకరా నేను చూస్తాను. ఓకే భయమవుతుంది నువ్వైతే చూడకరా బాబు చూడకరా చించా. కమాన్ ఎక్కడ అరే ఇక్కడ ఇంట్రెస్ట్ వెళ్తుంది. ఓ మై గాడ్ ఏంట్రా నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుండ్రా స్కెల్టన్ ఏంటి ఇలా ఉంది. ఏం చేయాలి అసలు దీన్ని పోవాలంటే నేను ఏం చేయాలో చెప్పండి. స్కెల్టన్ స్కెల్టన్ ఓ మై గాడ్ ఏంట్రా ఇది ఇలా అంతకంటే ముందుకు ఒక సాంగ్ పాడాలి. అప్పుడు సాంగ్ పాడి నన్ను ఇంప్రెస్ చేసి నేను పైకి ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. వస్తూ డాన్స్ చేయండి భలే చేస్తున్నా. ఓకే ఓకే చాలా చాలా సంతోషంగా ఉంది. చేయండి అలాగే చక్కగా చేస్తున్నారు. నేను ఇంట్రెస్ట్ అవుతున్నాను. మామయ్య స్కెలిటన్ సైకిల్గా మారింది. ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? ఓకే రా ఈ సైకిల్ వేసుకొని మన స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేస్తాను. కూర్చోరా ఎక్కి నేను తొక్కుతూ ఉంటాను. నువ్వు కూర్చో. ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా వెళ్దాము. తొక్కుదాం. అమ్మ ఏంట్రా అమ్మ గాడ్ ఓ మై గాడ్ ఇంకా రావట్లేదు ఏంట్రా అమ్మ. నువ్వైతే చించాను నువ్వైతే కిందకి చూడకూడదు. కిందకి చూసామంటే మనం సడన్గా పడిపోతాం. కిందకి చూడకు. నా వెనకాల చూస్తూ ఉండాలి లేకపోతే ముందుకు చూస్తూ ఉండాలి. నేను ఎలాగో తొక్కి పైనకి తీసుకుని వెళ్తాను. ఓ మై గాడ్ అమ్మో నా వల్ల కావట్లేదు. అయినా కానీ తొక్కాలి. మనకి ఏముందో తెలుసుకోవాలి. అసలు ఏంటిది ఇది హేవైనా నరకమా ఏమొస్తుందిరా పైకి వెళ్తే. ఓ మై గాడ్ ఏంట్రా ఇది ఏంట్రా మళ్ళీ ఇక్కడ స్టెప్స్ లేవేంట్రా పట్టుకోవడానికి కూడా ఏమి. ఓ మై గాడ్ మళ్ళీ ఇక్కడ ఎవరో ఉన్నాడ్రా. ఎవర్రా అమ్మా కోస్ట్ ఉందిరా చించానుగా. ఓ మై గాడ్ ఏంట్రా ఇది కదలట్లేదు. అరే మామయ్య ఏంటి మామయ్య వీడేంటి మామయ్య ఇక్కడ ఉన్నాడు. అసలు ఈ గోస్ట్ ఏంటి మామయ్య ఇలా ఉన్నాయి. అసలు ఏం చేయాలి మామయ్య? ఏం కంగారు పడకు నేను చేసుకుంటాను. వీడికి కూడా ఏదైనా చేసి ఇంప్రెస్ చేయాలి కావచ్చు. వీడిని అడుగుదాం అసలు ఏం చేయాలనేది ముందు. లే లే అమ్మాయి లేచాట. ఎక్కడానికి వీలుంటుంది. ఇంప్రెస్ చేయి ఫస్ట్. నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తావు చేయి. యోగా చేస్తావా మెడిటేషన్ చేస్తావా సాంగ్స్ పాడతావా ఎక్సర్సైజ్ చేస్తే ఏం చేస్తావా చెయ్యి. నేను ఇంప్రెస్ అయితే నేను పడతాను. చాలా బాగా చేస్తున్నాను. ఓకే అమ్మయ్య వీడియో సైకిల్గా మామయ్యాడు. తొందరగా వెళ్ళిపోదాం పదా మామయ్య.